ఇది పండగ ముందు రోజు వరమహాలక్ష్మి వ్లాగ్. మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు రిలాక్స్గా ఉంది. మా మమ్మీ బిందె వాష్ చేసేసింది. చెడి రండి వేడిగా తిందాం. చిన్నప్పుడు మా అక్కకి గిఫ్ట్గా ఈ ఫోటో ఇచ్చారు. ఇది ఇస్కాన్ నుంచి తెచ్చుకున్నాం, రాధాకృష్ణ ఫోటో. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, ఎప్పుడు మా అక్క చేసేది. సర్ప్రైజ్ చేయాలా? చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్. రండి టీ తాగుదాం. నిన్న క్లాస్లో నా ఫ్రెండ్ ఫుల్గా ఆయిల్ పెట్టి టైట్గా జడేసింది. ముందు రోజు ఫుల్ వర్క్ చేసి స్నీజింగ్ ప్రాబ్లం వల్ల హెడ్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఇది పండగ ముందు రోజు వ్లాగ్, అంటే వరమహాలక్ష్మి ముందు రోజు వ్లాగ్. ఇది పండగ ప్రిపరేషన్స్ మేము ఎలా చేస్తున్నామో, ఎలా జరుగుతున్నాయో చూపించాలనుకున్నాను. ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. లేచి ఫ్రెష్ అయ్యి టీ తాగేసి వచ్చి బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇది నాదే బ్లాంకెట్, గ్రే కలర్. గంధీకి కూడా గ్రే కలర్ కావాలని ఏడుస్తుంది. నా ఫ్రెండ్ చేసిన ఆయిల్ హెయిర్ మసాజ్కి తలనొప్పి అయితే తగ్గింది, కానీ తను వేసిన జడ వల్ల ఇంకొక తలనొప్పి స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు తిద్దామా అని ఉన్నాను నైట్ నుంచి. ఇప్పుడు రిలాక్స్గా ఉంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ పవి ఫర్ ద మసాజ్. హెయిర్ ఇలా కట్టి క్లిప్ వేస్తే ఎంత రిలాక్స్గా ఉంటుందో. అదే కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. మా మమ్మీ అమ్మవారిని పెట్టడానికి బిందె రెడీ చేస్తుంది. నేను హాల్లో టేబుల్ అన్నీ ఉంటే అవన్నీ తీసి ప్లేస్ క్లియర్ చేస్తున్నాను. దోసి మాపింగ్ చేయాలి, ఆ తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేయాలి. ఎన్ని పనులు ఉన్నాయో. మా మమ్మీ బిందె వాష్ చేసేసింది. మేము లాస్ట్ టైం వేసిన స్టిక్కర్ మార్క్ అలాగే ఉండిపోయింది. ఇల్లు తుడిచేసాను, ముగ్గు వేసేసాను. బాగా ఆకలి వేస్తుంది. రండి వేడివేడిగా దోశలు వేసుకొని తిందాం. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఇంకా శారీ షాపింగ్ చేయలేదు, పండక్కి అమ్మవారి ముక్కవాడ రెడీ చేసుకోలేదు. ఆకలి వేస్తుందని దోశ వేసుకొని తిందాం అనుకున్నాను. మా మమ్మీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మా మమ్మీ రాగానే పూజ రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. అసలు పండగ వచ్చిందంటే ఎన్ని పనులు ఉంటాయో కదా. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఐటమ్స్ తెచ్చుకోవాలి, షాపింగ్ చేయాలి, ఎన్ని పనులు ఉంటాయి. దోశ కాలేంత టైం కూడా వెయిట్ చేయలేకపోతున్నాను, అంత ఆకలి వేస్తుంది. నేను 2 దోశలు వేసుకున్నాను, మా మమ్మీకి కూడా వేసిచ్చాను. ఇంకిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ రెడీ, రండి వేడిగా తిందాం. ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాలి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీగా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా యూస్ చేయాలి. ఇది మేకప్ కాదు, జస్ట్ స్కిన్ కేర్ అంతే. నేను ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. మీరు కూడా మీ స్కిన్ని కేర్ చేసి సన్ స్క్రీన్ యూస్ చేయండి. నేను ఎప్పుడూ కలర్ కాంబినేషనే ప్రిఫర్ చేస్తాను. సో ఈ కలర్ బ్లాక్ బాగోదు కాబట్టి వైట్ పెట్టుకుందామని తీస్తున్నాను, కానీ అది చాలా టైట్గా ఉంది. ఎంత తీసినా రావట్లేదు, చాలా టైట్గా ఉంది. లూజ్గా పెడితే అన్నీ కింద పడిపోతాయి, టైట్గా పెడితే తీయడానికి రాదు. అమ్మయ్య వచ్చేసింది. సో బొట్టు పెట్టేసుకున్నాను, రెడీ అయిపోయాను. పదండి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం. మా మమ్మీ ఆల్రెడీ దీపాలు అన్నీ తీసి పెట్టేసింది. ఇప్పుడు నేను వచ్చి ఫోటోలన్నీ తీసి పూజ రూమ్ తుడుస్తున్నాను. మా మమ్మీ లాస్ట్ వీక్ క్లీన్ చేసింది, అన్నీ తుడిచిపెట్టింది. అయినా కూడా ఫెస్టివల్ కదా, సో మళ్ళీ అన్నీ తీసి తుడుచుకోవాలి కదా. పూజ రూమ్ తుడవడం అయిపోయింది. దాన్ని కొంచెం ఆరడానికి ఫ్యాన్ వేసి వదిలేసి ఇప్పుడు ఫోటోలు తుడుస్తున్నాను. మా ఇంట్లో ఒకప్పుడు ఎక్కువ ఫోటోలు ఉండేవి. పూజ రూమ్ క్లీన్ చేయాలి అనగానే ఎంత కష్టంగా అనిపించేదో, కానీ ఇప్పుడు అలా లేదు. అన్ని ఫోటోలు తీసేసి ఒక పెద్ద ఫోటో పెట్టింది మా మమ్మీ, అండ్ ఒక 4-5 చిన్న ఫోటోలు అంతే. చాలా సింపుల్గా తుడుచుకోవడానికి ఈజీగా ఉంది. ఇది గణేషది బుజ్జి ఫోటో. చిన్నప్పుడు మా అక్కకి గిఫ్ట్గా ఈ ఫోటో ఇచ్చారు, అది అలాగే పెట్టుకున్నాం. మా మమ్మీ దీపాలు కడగడం అయిపోయింది, అన్నీ అక్కడ పెట్టింది ఆరడానికి. నేను ఇవన్నీ క్లీన్ చేసి మెసేజ్ చేశాను. తర్వాత మమ్మీ టీ తెచ్చిచ్చింది, తాగుతూ ఉన్నాను. నేను మమ్మీ టీ తాగడం సెకండ్ టైం. వర్క్ ఉన్నప్పుడు అలా కామన్ కదా, ఎన్నిసార్లు ఇచ్చినా టీ తాగుతూ ఉంటాం.
నేను బయట ఉన్న ఫోటోలు కూడా తుడిచేస్తున్నాను. ఇది ఇస్కాన్ నుంచి తెచ్చుకున్నాం రాధాకృష్ణ ఫోటో. ఇంత బాగుందో కదా. ఇది వెంకటేశ్వర స్వామిది ఫోటో. ఇది కూడా మా డాడీకి గిఫ్ట్గానే ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని ఫోటోలన్నీ గిఫ్ట్గా వచ్చినట్టువే. ఈ ఫోటో చాలా బాగుంది, పెద్దదిగా ఉంది. పూజ రూమ్లో కాకుండా బయట పూజ రూమ్ పైన వాల్కి పెట్టుకున్నాం. బొట్లు పెట్టేసాం. చూడండి ఈ ఫోటో ఎంత బాగుందో. డోర్లన్నీ తుడుస్తున్నాను. రూమ్ డోరు, బయట హాల్ డోర్ అన్నీ తుడవాలి. రూమ్ డోర్కి కానీ బయట డోర్కి కానీ అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం. ఆ అమ్మవారి ఫోటో కూడా బొట్లు పెడుతున్నాను. దుర్గా పరమేశ్వరి అమ్మవారు. పూజ రూమ్ క్లీన్ చేయాలని వెళ్తే హాల్ మొత్తం మళ్ళీ మెస్సీ అయిపోయింది. నిన్ననే హాల్ మొత్తం క్లీన్ చేశాను. ఈ లోపల మళ్ళీ మెస్సీ అయిపోయింది. పూజ రూమ్ రెడీ చేసి అన్ని లోపల జోడించి పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి దోయాలి అంతా. మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు క్లీన్ చేశాను. దోస్తూనే ఉన్నాను, వస్తూనే ఉంది. మళ్ళీ అంతా డర్టీ అయిపోతుంది. నేను ఇక్కడ మొత్తం క్లీన్ చేసి ఎత్తేస్తున్నానా, చూడండి. మా మమ్మీ మళ్ళీ గలీజ్ చేస్తుంది. అదంతా మళ్ళీ హాల్లోనే వేసింది. కానీ తనే ఎత్తేస్తానండి అడిగితే. ఎన్నిసార్లు దోయాలి. అదే పూజ రూమ్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి ముఖవడ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా వాటర్తో వాష్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఎప్పుడు మా అక్క చేసేది, ఈసారి నేను చేస్తున్నాను. లాస్ట్ టైం రాసిన పసుపు అంతా అలాగే ఉండిపోయింది, ఒక మార్క్ లాగా పడిపోయింది. వాటర్తో వాష్ చేశాక ఇప్పుడు పాలు తీసుకొని కాటన్తో క్లీన్ చేసుకోవాలి. ఏమీ యూస్ చేయకూడదు, ఓన్లీ వాటర్తో క్లీన్ చేసి తర్వాత పాలతో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకుని డ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలతో క్లీన్ చేసుకోవాలి కాటన్ తీసుకుని. ఇలా 2 times వాటర్లో వాష్ చేయాలి, 2 times పాలతో వాష్ చేసుకున్నాను. నా కాళ్ళ పట్టీలు చూసి గన్వి ఏడుస్తుంది. తనకు కూడా కావాలంట. తన దగ్గర ఉన్నాయి కానీ అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. చూడండి ఫేస్ ఎలా పెట్టిందో. పట్టీలు కావాలని, సేమ్ నావే కావాలంట. ఇవి నా పట్టీలు. ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాను. చంద్రముఖి గజ్జలు అంటే నాకు చాలా ఇష్టం. నేను మా పిన్ని అందుకనే మీరేం చేస్తారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ చేయాలా? ఏమంటున్నారు? సబ్స్క్రైబ్ అను. ఏమని? ఒక నిమిషం చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బై బై. ఫైనల్లీ గన్వి కూడా పట్టీలు పెట్టేసుకుంది. నా పట్టీలు చూసి ఏడ్చి మా మమ్మీతో వెతికించి పెట్టించుకుంది. నీ తెల్లగా వచ్చి చూడండి ఎంత నల్లగా ఉండే. అప్పుడు నుంచి అనుకోలే నానబెట్టి ప్రసాదంలో పెట్టడానికి స్వీట్ చేసుకుంటున్నాం. మమ్మీ రవ్వ లడ్డు చేద్దామని చెప్పింది, సో తనకి హెల్ప్ చేస్తున్నాను. ఒక పక్క నేనేమో రవ్వ ఫ్రై చేస్తుంటే మమ్మీ ఇంకొక పక్క పాలు కంచుతుంది. మిగతా వీడియో ఎడిట్ చేయడం కుదరలేదు, సో పార్ట్ 2గా మళ్ళీ అప్లోడ్ చేస్తా. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.